విచ్ ఇస్ కాల్డ్ ఏఈఎఫ్ఐ. ఏఈఎఫ్ఐ రీసెర్చ్ చేసిన రీసెంట్ డేటాలో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 36 కేసెస్ ఆఫ్ టీటీఎస్ మెయిన్గా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల వచ్చింది అని చెప్పి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఈ కమిటీ రిపోర్ట్ జూన్ లాస్ట్ ఇయర్లో పబ్లిక్ అయిందనమాట. అండ్ 18 డెత్స్ వరకు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల రిపోర్ట్ అయ్యాయి అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈజ్ ఇండియా ఇన్ డేంజర్? నో. ఐ వుడ్ సే ద ఆన్సర్ ఈజ్ నో. లిటిల్ ఆర్ లెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కంపల్సరీగా, బట్ హై రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఆల్రెడీ కోవిషీల్డ్ ఇండియన్ వర్షన్ ఆఫ్ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్. ఈ టీటీఎస్ఏ కాకుండా వ్యాక్సిన్లో వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రిపోర్ట్ చేశారు ఆస్ట్రాజెనకా కంపెనీ, లైక్ సివిఎస్టీ అనేది. ఆ ఏదైతే ఇన్హిబిషన్ ఆర్ సైడ్ ఎఫెక్ట్ ఉందో అది ఎక్కడ కూడా ఇండియాలో కనపడలేదు. ఓన్లీ టీటీఎస్ ఆర్